Yeah. గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రేణు శర్మ. సో ఇవాళ ఏంటి నేను చిల్లో ఉన్నాను అనుకుంటున్నారా? సో ఇవాళ ఏం లేదు, సింపుల్. ఇవాళ నేను నా శారీ జార్జెట్ శారీ కలెక్షన్ చేయబోతున్నా. సో నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయన్నమాట. అవైతే నాకు చాలా ఇష్టము, కానీ ఇక్కడ నాకు కట్టుకునే ఛాన్స్ రావట్లేదు. సో కానీ నాకు కట్టుకోవడం అంటే ఇష్టము. సో అందుకని సరే బ్లాగ్లో అన్న కట్టేసుకుందాం, సో అలా బ్లాగ్లో చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నా. అండ్ ఇవాళైతే ఇగో ఈ శారీ నాకు అత్తయ్య ఇచ్చారు. సో ఇదంతా వర్క్ చేసిందంతా అత్తయ్య అనమాట. అంటే అత్తయ్య అప్పట్లో ఉన్నప్పుడు వర్క్ చేసేవారంట. సో ఇవన్నీ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి కొన్ని శారీస్ అలానే కొత్తగా ఉన్నాయన్నమాట. సో అవి నాకు చాలా కలర్స్ నచ్చి నాకు ఇచ్చారు. ఎట్లాగో నాకు కట్టుకోవడం ఇష్టమే కాబట్టి నేను కూడా తెచ్చేసుకున్నా. సో చూసారా? సో దీనికి ఇంకా నేను బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించుకోలేదు. నా దగ్గర ఉన్న బ్లౌజ్ నేను టైలర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా శారీ అనమాట, అత్తయ్య ఇచ్చారు. కలర్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ హిందీ కలర్ చాలా రేర్గా ఎక్కువ దొరకదు కదా. సో అది. సో ఇవాళ నా శారీ కలెక్షన్స్ అని అండ్ ఫైనల్లీ మెహందీ కలర్ శారీ చూసారా? వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సింపుల్ వర్క్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్. మెహందీకి డార్క్ పింక్ కాంబో చాలా సెట్ అవుంది. అండ్ నేను మొన్న మీషో హాల్లో చేశాను కదా, ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, అవి కూడా నాకు చాలా సెట్ అయ్యాయి. సో ఇది ఎప్పుడైనా ఛాన్స్ వస్తే ఈ శారీ కట్టుకుంటా ఎక్కడైనా, మేబీ టెంపుల్స్ కోరలా. అండ్ ఇది ఇంకో శారీ అనమాట, చికెన్ కర్రీ శారీ అంటారు. నా దగ్గర అన్ని కలర్స్, మ్యాక్సిమం కలర్స్ టాప్స్ ఉన్నాయి, కానీ శారీ చూసాక నాకు చాలా నచ్చింది అత్తయ్య దగ్గర. సో ఇది కూడా తెచ్చుకున్నాను నేను. అండ్ చికెన్ కర్రీ అంటేనే అదొక వైబ్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది ఆరెంజ్, దీని మీద నేను నా దగ్గర ఉన్న క్రాప్ టాప్తో పేర్ చేసా. ఎంత బాగుంది చూసారా? లైక్ ఆ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్, ఆ వైబ్ చాలా నచ్చింది నాకు. అండ్ టోటల్ లుక్, ఆ ఎంబ్రాయిడరీ, ఇది మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. సో మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది క్లాత్ అనేది, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కానీ వేసుకున్నాక ఆ ఇండియన్నెస్ని ఫ్లాంట్ చేస్తుంది అనమాట. సో ఈవెన్ దో మీరు టాప్స్ వేసుకున్నా కానీ, నేను ప్రతి ఇయర్ ఎగ్జిబిషన్లో చికెన్ కర్రీ టాప్స్ కొంటా అనమాట, నాంపల్లి ఎగ్జిబిషన్లో. అండ్ ఇది నాకు శారీ అత్తయ్య దగ్గర తీసుకున్నా. అండ్ అలా అండ్ హియర్ కమ్స్ ది మోస్ట్ బ్యూటిఫుల్ శారీ. ఇది నేను మా మమ్మీ ఇద్దరం కలిసి తీసుకున్నాం అనమాట. మమ్మీ దగ్గర ఏమో ఆరెంజ్ కలర్ ఉంది, నేనేమో పింక్ కలర్ తీసుకున్నాను. సో దీని డీటెయిలింగ్ కూడా లైట్ వెయిట్ అనమాట, చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇది వేసుకుంటే. అసలు శారీ వేసుకున్న ఫీలింగే ఉండదు. లైక్ చాలా లైట్ వెయిట్గా ఇంత పనంగా చేసుకోవచ్చు ఇది వేసుకొని, కానీ లుక్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. డార్క్ కలర్ కదా, ఆ లుక్ చాలా మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ పింక్ మీద సిల్వర్ అండ్ ఎల్లో రెండు కాంబినేషన్తో వచ్చింది. And here comes my pink saree.
ఇది కూడా అత్తయ్య ఇచ్చారు. ఇది కూడా వర్క్ చేసింది అత్తయ్య అనమాట. అండ్ ఇక్కడ చూసారా మీరు, లైట్ పింక్ మీద స్కై బ్లూ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. కానీ నాకు దీని మీద బ్లౌజ్ నేను ఇంకా స్టిచ్ చేయించుకోలేదు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే నా దగ్గర ఉన్న వైట్ క్రాప్ టాప్తో పేరప్ చేశాను. ఈ లుక్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇలా నాకు ఈ చిన్న చిన్న ఎంబ్రాయిడరీస్ నాకు చాలా నచ్చినాయి అన్నమాట. సింపుల్గా క్యూట్గా అనిపించాయి. అండ్ ఇక్కడ నా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అనిపించింది దీనికి సెట్ అయ్యేటట్టుగా. హియర్ కమ్స్ ది మోస్ట్ ఫేవరెట్ శారీ ఆఫ్ శశాంక్ అనమాట. ఇది శశాంక్ ఎంత ఇష్టం అంటే దీనికి ఒక చిన్న అవుతుందన్నమాట. ఈ శారీ నేను ఒకసారి పెళ్ళైన స్టార్టింగ్లో చర్చ్ స్ట్రీట్కి కట్టుకొని వెళ్ళా. అక్కడ అందరూ జీన్స్ వాటిలో ఉంటే నేను ఒక్కదాన్ని ఇండియన్ శారీ వేర్లో వెళ్ళా. ఎందుకో నాకు కానీ నిజంగానే చాలా బాగుండే. అక్కడ ఎవరో ఒక అమ్మాయి వచ్చి మీ శారీ చాలా బాగుందని చెప్పేసింది. అండ్ అప్పుడే శశాంక్ ఒక పెయిర్ ఆఫ్ రోజెస్ ఇచ్చాడు నాకు. అండ్ ఇదన్నమాట నా శారీ కలెక్షన్. ఇంకా చాలా ఉన్నాయి కానీ వీడియోలో సరిపోవు కాబట్టి నేను వేసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చేస్తా. సో టిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. టిల్ దెన్ బాయ్.